ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతేవాణి జన్మన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఏదో చెప్పుకోబోయేటువంటి టాపిక్స్ ఏమిటి అంటే, వాస్తుపరంగా కానీ జ్యోతిష్యపరంగా కానీ వారికి ఆయా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనే ఒక్కొక్క దాని మీద మేము చెప్పుకుంటూ ఉన్నాం. అయితే దీనికి ఎండింగ్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. మనం చేసే పరిహారంలో కానీ, వాస్తుపరంగా చేసుకునేది కానివ్వండి, గృహపరంగా మన జాతచక్ర చేసుకునేటువంటి పరిహారం కానివ్వండి, అదేమిటనేది ఆఖరిలో చెప్తాను. ఆఖరి వరకు వీడియో వినండి. చాలామందికి చూడండి, ఖర్చులు విపరీతంగా అయిపోతున్నాయండి, రూపాయలు వెళ్ళట్లేదు అంటూ ఉంటారు. దీనికి అసలు కారణం ఏమిటి? 1,00,000 వస్తుంది అయిపోతుంది, 2 లక్షలు వచ్చినా అయిపోతుంది, 5 లక్షలు వచ్చినా అయిపోతుంది అనేవాళ్ళు నేను చూశాను. 10 లక్షలకి సంపాదిస్తున్న నెలకు అయిపోతుందని. మరి కొంతమందికి ఒక 40,000 జీతంలో కూడా వాళ్ళు సేవ్ చేయగలుగుతూ ఉంటారు. 30,000 పక్కన పెట్టి 30,000తో చక్కగా గడిచేటువంటి వాళ్ళు ఉంటారు. ఏమిటి వాళ్ళకి ఎలా అవుతుంది, నాకు ఎందుకు అధిక ఖర్చులు అవుతున్నాయి అని వాపోతూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి? ముఖ్యంగా మీ యొక్క జన్మజాతకంలో గనక ఖర్చులు అయ్యేటువంటి సమయం నడుస్తూ ఉంటుంది. అంటే అది గోచారంలో కావచ్చు, మహాదశలో కావచ్చు. 12వ స్థానం అంటారు ఖర్చుల స్థానం. 12వ స్థానం ఓవర్ యాక్టివ్గా ఉన్నా, అంటే 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నా, 12వ స్థానం యాక్టివ్ అయ్యే గోచారం వస్తూ ఉంటుంది. అప్పుడు విపరీతమైన ఖర్చులు పెట్టేస్తూ ఉంటాం దానికి దీనికి ఇన్వెస్ట్మెంట్స్ అని. ఆ ఖర్చుల్లో ఒక్కొక్కసారి డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్ చేశాము కానీ అది ఎందుకు మనకి రాకుండా పోయింది, ఆ ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోయింది అంటూ ఉంటాం. అలాగా ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అయిపోతుంటాయి ఖర్చుల స్థానం నడిచేటప్పుడు. అందులో పర్టికులర్గా కేతు సంబంధం వచ్చినప్పుడు మరింత డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అయిపోతాయి. శని నీచంలో ఉన్న శని అయినప్పుడు కూడా. మరి దానికి ఏం చేయాలి అంటే, 12వ స్థానం ఏ గ్రహాల ద్వారా యాక్టివ్ అయిందో దానికి దానం, అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం. ఆ గ్రహ సంబంధమైనటువంటి దాన్ని తగ్గించుకోవడానికి ముఖ్యంగా 12వ స్థానం తగ్గాలి అంటే, ఖర్చు తగ్గాలంటే ఏదైనా ఒక మీ లగ్నరీత్యా, మీ జాతకరీత్యా ఉపాసనా దేవతను ఉపాసన చేయడం, ఇది ఒకటే మార్గం. అంటే ఆలోచన చేయడం కూడా అవుతుంది. మరి ఈ 12వ స్థానం గృహంలో ఏ స్థానం వల్ల వీరికి ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి అంటే, నైరుతికి దక్షిణానికి మధ్య భాగాన్ని దక్షిణ నైరుతి అంటారు. దాన్ని ఎక్స్పెండిచర్ జోన్ అంటూ ఉంటారు. ఒరిజినల్గా మనకి శాస్త్రంలో దక్షిణ నైరుత్యోమదయే పురుష త్యాగ మందిరం అనేటువంటిది ఒక శ్లోకం ఉంది. దాని అర్థం ఏమిటి అంటే, అక్కడ కనుక మీరు లెట్రిన్స్, బాత్రూమ్స్ కట్టుకోవాలనుకుంటే దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లేస్. దాన్ని ఎక్స్పెండిచర్స్ ప్లేస్ అని కూడా అంటుంటారు. ఈ ఎక్స్పెండిచర్స్ కనుక ఎక్కువ అవుతున్నాయంటే మీకు తెలియకుండానే మీ ఇంట్లో నైరుతి గదిలో దక్షిణ నైరుతి పాయింట్ కొంత రావడం వల్ల అక్కడ ఏదైనా బీరువా పెట్టడం, ధనం పెట్టడం వల్ల ఎక్స్పెండిచర్ పెరుగుతుందని అర్థం. మరి అదేవిధంగా మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు కూడా మీ ఇంట్లో బీరువా, చాలామంది తెలియక నైరుతిలో పెడుతుంటారు. నైరుతిలో పెట్టడం తప్పని చెప్పట్లేదు నేను. టిల్ట్ ఒక్కోసారి మనకి 350 degrees 340 degrees ఇటు తిరుగుతుంది. ఇటు 5 degrees 10 degrees ఇటు తిరగకుండా వాస్తుపరంగా టిల్ట్, నార్త్ టిల్ట్ అంటారు, నార్త్ డిగ్రీస్ అంటారు. అటు తిరిగినప్పుడు ఏమవుతుందంటే, బై మిస్టేక్ మీ నైరుతి గదిలోకి ఆల్మోస్ట్ ఒక 70 to 80% వరకు దక్షిణ నైరుతి ఆక్యుపై చేస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, నైరుతిలో విలువ పెడతారు. సర్వసాధారణంగా నైరుతి మూలలోనే ధనం పెడుతూ ఉంటారు. ఖర్చు అయిపోతుంటే అర్థం కాదు. అలాంటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, గృహంలో ప్రత్యేకంగా నైరుతి గదిలో వాయువ్య మూల, అంటే మొత్తం నైరుతి గదిలో నార్త్ వెస్ట్ మూలని ఒక చిన్న లాకర్ లాంటి అక్కడ డబ్బులు పెడుతుందండి. ఇంట్లో ముఖ్యంగా ఉత్తరంలో, ఉత్తర గోడ తెలుగు రంగు ఉంది, అక్కడ ఒక చిన్న లాకర్ లాగా డిబ్బీలు అంటే అందులో కొన్ని డబ్బులు పెట్టండి. మీరు అక్కడి నుంచి ఖర్చులు తగ్గుతూ ఉంటాయి, సేవింగ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఆ దక్షిణాయన వచ్చిన దగ్గర ఒక ఎల్లో వ్యాజ్ అంటారు, ఫ్లవర్ వ్యాజ్ లాంటిది ఒకటి పెట్టండి.
ఇంట్లో ముఖ్యంగా సాంబ్రాణి వేస్తూ ఉండండి అప్పుడప్పుడు. సాంబ్రాణి శనివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు కనుక వేసినట్లయితే ఇంట్లో ధనప్రాప్తి అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది, శివపురాణంలో చెప్పబడింది. సాంబ్రాణి వేయడం ద్వారా గుగ్గిలం వేస్తుంటారు, సాంబ్రాణి వేస్తూ ఉంటారు. దాని ద్వారా సాంబ్రాణిని ముఖ్యంగా వేయాలి. అలాగే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేయండి. వీలున్నప్పుడల్లా ఖర్చులకు సంబంధించిన మహాదశలు నడుస్తున్నాయండి అని చెప్పి జాతచక్రంలో తెలిసింది అనుకోండి, ఏం చేస్తారంటే సేవ, భగవత్ సంబంధించిన వాటి కూడా ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. హోమమో లేకపోతే ఎవరికైనా తిండి లేని వారికి ఫుడ్ కోసం డబ్బులు ఇవ్వడమో, అంటే ఏదైనా ఒకటి అలా చేస్తే ఏమవుతుందంటే మీకు సేవ చేయడం ద్వారా ఈ అనవసరమైన ఖర్చులు అనేటువంటి తగ్గిపోతాయి, ఆ దోషం అనేటువంటి పూర్తిగా తొలగిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి దానికి కొన్ని కండిషన్స్ చెప్తానని చెప్పాను. అది ఏమిటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్శాస్త్రపరంగా చెప్పినటువంటి పరిహార మార్గం ఏదైతే ఉందో, పాయింట్ నెంబర్ 1 మీరు కంటిన్యూస్గా చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆలయానికి వెళ్ళండి అని చెప్పాను, ఆ ఆలయానికి వెళ్ళడం కంటిన్యూస్గా చేయండి. రోజు నిత్యము లేదా వారానికి కనీసం 2-3 రోజులైనా కంటిన్యూస్గా వెళ్ళని చేయండి. ఒకటి. రెండవది, ఏదైతే మంత్రము చెప్తానో, ఉదాహరణకి ఉద్యోగ ప్రాప్తికి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః మంత్రం. చాలామంది ఏం చేస్తారంటే 108 సార్లు చేస్తానండి అంటారు. మీకు సంఖ్య మీదే ఉంటుంది దృష్టి, మంత్రం మీద ఉండదు. అలా చేస్తే ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, 40 నిమిషాలు చేస్తే ఉత్తమం. రోజు చేయండి. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. ఆ రకంగా ఏదైనా ఒక మంత్రం చెప్పాను అంటే ఎనీ వీడియోలో 40 మినిట్స్ చేయడం ప్రాక్టీస్ చేయండి, రోజు చేయండి. మీరు రోజు కనుక చేయకపోతే దాని ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు, సరిగ్గా గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది ఏంటంటే, చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, వాస్తుపరంగా చెప్తున్నారు కానీ గృహము కనుక మాది అద్దె గృహం అయితే, అంటే సొంత ఇల్లు కాకుండా రెంట్కి తీసుకున్నాము, అప్పుడు కూడా ఇది పనిచేస్తుందా అని అడుగుతున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన వెహికల్ కాదు, ఫ్రెండ్ వెహికల్ తీసుకున్నాము, వెళ్ళాము, కింద పడ్డాము, ఫ్రెండ్ది కదా వెహికల్ మనకి దెబ్బ తగలకుండా ఉంటుందా అనే లాజిక్ అర్థం చేసుకుంటే అది నిజమే కదా, ఫ్రెండ్దైనా వెహికల్ మనకి దెబ్బ తగులుతుంది. అలాగే వాస్తులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వారికి 90% ఎఫెక్ట్ ఉంటుంది వాస్తుపరంగా, ఓనర్కి 10% ఉంటుంది, అందులో ఏదైనా భయంకరమైన దోషాలు ఉంటాయి కనుక. కాబట్టి నివసించేటువంటి వారు ఖచ్చితంగా చూసుకోవాలి, అది రెంటల్ అయినా కూడా. ఇక ఓన్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి 100% దాని ఎఫెక్ట్ అనేటువంటిది చూపిస్తుంది. ఆ రకంగా మీరు వాస్తుపరంగా కొంతమంది ఏమంటుంటారంటే, మాది చాలా చిన్న ఇల్లు అంటే 2 రూమ్లు ఉన్నాయి, దేనికి కూడా వర్తిస్తుందా అంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, చిన్నదైనా గుడిసైనా లేకపోతే పెద్ద విల్లా అయినా పెద్ద బంగ్లా లాంటివి పెద్ద పెద్ద ఒక 5,000 స్క్వేర్ ఫీట్ 10,000 స్క్వేర్ ఫీట్ ఉండేటువంటివైనా సరే, ఏదైనా సరే వాస్తే. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, చాలామందికి ఉన్న సంశయం ఏంటంటే, మేము గృహం కట్టుకున్నాము కానీ మా పక్కింటి వాళ్ళు ఆ గోడకేదో నిర్మించారు, అది మాకు ఎఫెక్ట్ వస్తుందని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మీది సొంతం ఎంతవరకు ఉందో, స్థలం కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, మీ లోపల ఉన్నటువంటిదే మీకు పనిచేస్తుంది. అలా పక్కింటి వాళ్ళు అస్సలు పని చేయదు. అనవసరంగా అపోహల్లో ఉండకండి. చాలామంది ఏంటంటే, వీళ్ళ గృహం కరెక్ట్గా ఉన్న పక్కింటి వాళ్ళు ఏదో పెట్టారండి, వాళ్ళు హైట్ లేబర్ కూడా, అందుకే మాకు ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటారు. అలా ఎక్కడ కూడా శాస్త్రంలో లేవు, శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయాలు. వాళ్ళు హైట్ కట్టుకుంటే వాళ్ళ ఎఫెక్ట్ మీకు ఎందుకు ఉంటుంది చెప్పండి. వాళ్ళు అప్పు చేశారు, పక్కింటి వాళ్ళు అప్పు చేస్తే అప్పు వాళ్ళు తీరుస్తారు, మీరు ఎందుకు తీరుస్తారు? అలాగే దోషం ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారో వాళ్ళకే ఎఫెక్ట్ ఉంటుంది కానీ మీకు ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తుంటారంటే, ఏమంటే వాళ్ళు ఈశాన్యంలో బావి దివ్వారండి, అది మాకు నైరుతి అవుతుంది కదా అంటారు. వాళ్ళకి ఈశాన్యం, మీకు నైరుతి ఎందుకు అవుతుంది? అది మీ ప్రెమిసెస్ వరకే మీకు నైరుతి, వాళ్ళ ప్రెమిసెస్లో ఉండే ఈశాన్యం మీ నైరుతిగా సంబంధం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు ఈ క్లారిటీ ఇస్తున్నానంటే, చాలామంది వాస్తులో లేనటువంటి విషయాలు ఇలాంటివి చెప్పి అనవసరంగా పిచ్చివన్నీ కూడా తయారు చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే, ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి, అసలు తీరట్లేదు, ఉద్యోగం కావచ్చు, సమస్య ఏమైనా తీరట్లే. మీరు ఒక సంకల్పం చేసుకోండి, కనీసం 2 నెలలకి 3 నెలలకు ఒక్కసారి ఏదైనా క్షేత్రానికి వెళ్ళి వస్తూ ఉండండి. మనకి పూర్వం ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ముఖ్యంగా క్షేత్రాలకు వెళ్ళొచ్చాము బ్రహ్మణవరం. ఎందుకంటే క్షేత్ర మహిమ వంటిది. మన పూర్వజన్మ కర్మల ఆధారంగా మనం ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాం.
క్షేత్రాలు ఏ క్షేత్రాలకు వెళ్తే అక్కడ ఏ దేవతా స్వరూపం అనుగ్రహిస్తుందో మనకు తెలియదు. అంటే మన పంచమస్థానాధిపతిని బట్టి దశని బట్టి కూడా ఉంటుంది. అలాగే జాతకం చూపించుకోవడం అనేటువంటిది మీకు సరిగ్గా ధనం లేకపోవడం వల్ల, చూపించుకునేడానికి సరైన వ్యక్తులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. మొట్టమొదటిగా మీ దశ ఏం నడుస్తుందో చూడండి. మీరు నెట్లో కొట్టిన మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి మీ చక్రం వస్తుంది. మీకు ప్రజెంట్ ఏ దశ నడుస్తుందంటే అది రిజల్ట్ వస్తుంది. ప్లే స్టోర్లో బోర్డు అనే యాప్స్ ఉన్నాయి, ఫ్రీ యాప్స్. మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే ఆ ఫ్రీ యాప్లో మీ మహాదశ ఏంటి వస్తుంది. మీకు ఏమీ తెలియకపోయినా ఆ మహాదశ సంబంధించినటువంటి దానం ఇవ్వండి. అంటే రవిదశ నడుస్తుంది గోధుమలు, చంద్రదశ బియ్యలు, కుజదశ కందులు, బుధ మహాదశ పెసలు, గురు మహాదశ శనగలు, అదేవిధంగా శుక్ర మహాదశ బొబ్బర్లు అంటే అలసందలు అంటూ ఉంటారు, శని మహాదశ తెల్ల నువ్వులు, రాహు మహాదశ మినుములు, కేతు మహాదశ ఉదయం. కనీసం ఆ దశానాథుడికి దీపం పెట్టడం కానీ ఆ నవగ్రహాల్లో లేనట్లయితే దానం ఇవ్వడం కానీ చేయండి. అసలు జాతక చక్రమే లేదు కానీ నాకున్న ఒక్క సమస్య కాదు, బోర్డు అనే సమస్యలు ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, 41 రోజులు లలితా సహస్రనామాన్ని ఉదయము సాయంత్రం, లలితా సహస్రనామాన్ని మీకు నోట్తో చదవడానికి రాదు, చక్కగా యూట్యూబ్లో పెట్టుకొని ఒక దీపం వెలిగించి సహస్రనామాలు వస్తూ ఉంటే చక్కగా కళ్ళు మూసుకొని ఇక్కడ ధ్యాస పెట్టి మనసులో ఆ లలితా సహస్రనామాలు వస్తుంది, మనసులో మీరు కూడా చేస్తూ ఉండాలి. దానికి తగ్గట్టుగా మీకు ఖచ్చితంగా 40 రోజులు అంటే ఒక మండల కాలం తర్వాత ఇది ఒక దీక్షలాగా మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడతారు. మీకు ఇక్కడ సందేహం కలగచ్చు, దీక్ష అన్నారు కదండి, అయ్యప్ప స్వామి దీక్షలాగే వస్త్రధారణ చేసుకోవాలా, కిందను పడుకోవాలా, సంసారంతో దూరంగా ఉండాలంటే అలా కూడా చేయొచ్చు. మీ యొక్క నిత్య జీవితంలో చేసే మీ పనులు చేసుకుంటూ కూడా ఈ ప్రక్రియ చేయొచ్చు. నేను ఖచ్చితంగా ఉపాసన ఏమంటారు దీక్ష తీసుకున్నట్టే చేయాలని రూల్ ఏమీ లేదు. మీ గృహస్థ ధర్మాలు మీరు పాటిస్తూ ఇలా కూడా చేయొచ్చు. లేదు నేను కఠోరంగా దీక్ష తీసుకున్నట్టే చేస్తానంటే ఆ రకంగా కూడా చేయొచ్చు. అది ఎటువంటి సందేహం కానీ ఏమీ లేదు. ఎందుకంటే ఒక విషయం చెప్తే దానికి 100 సందేహాలు ఉన్నాయి. శ్రద్ధ భక్తి ముఖ్యం, ఇది చేయండి. దీంతో పాటు వీలున్నప్పుడల్లా కూడా ఈ 40 రోజులు కూడా గోశాలకి వెళ్ళి బెల్లము క్యారెట్ వీటిని తినిపించండి. ఇంకా వీలుంటే ఈ 40 రోజుల్లో లలిత అమ్మవారి యొక్క సాధనతో పాటు ఇంకొక 2 సాధనలు చెప్తాను. ఇవి చేశారంటే 40 రోజుల తర్వాత మీ యొక్క జీవితం మీరు అనుకున్నట్టుగా మారుతుంది. అదేమిటి అంటే గుర్తుపెట్టుకోండి, చండీ వినడం, అనారోగ్య సమస్యలు ఉన్నాయా, అప్పుల బాధలు ఉన్నాయా, ఫైనాన్షియల్గా బాగాలేదా, లేకపోతే ఉద్యోగంలో బాగాలేదు, ఏదన్నా సరే సమస్య తీరుతుంది. చండీ వినడం ఈ 40 రోజులు కూడా ఉదయం సాయంత్రం లలితతో పాటు. మరొక విషయం ఏంటంటే పితృదేవతలకి, అంటే మీ యొక్క పితరులు ఉంటారు కదా వారికి మీరు వారి పేరు మీద అమావాస్య నాడు కానీ లేకపోతే ఇంకేదైనా మీకు అమావాస్య దగ్గరలో లేదు, మొన్న అయిపోయిందండి ఇవ్వాలనుకుంటున్నాం, ఏదో ఒక రోజు ఇచ్చేసేవచ్చు, తప్పేం లేదు. పితృదేవతల కోసం అని చెప్పి నీకు వచ్చు. మీరు మీ తాతగారు తండ్రి గారు మీ ముత్తాతగారి పేరు మీద ఎవరి పేరు మీద ఇవ్వగలుగుతున్నారో వాళ్ళ పేరు మీద ఇవ్వచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు టోటల్గా ఎప్పుడైతే లలితాసహస్రనామాలు చేస్తున్నారో మీకు కర్మ ఏదైతే ఆరాలో ఉందో, ఆరాతో సంబంధం ఉంటుంది, షట్చక్రాలతో సంబంధం ఉంటుంది, ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. మీ సమస్యలు అలా చేత్తో తీసి పక్కన పెట్టడానికి జరుగుతుంది. కాబట్టి ఇది చేయండి, 100% మీరు సక్సెస్ అవుతారు. శ్రీమాత్రే నమః.